హలో ఫ్రెండ్స్, నా పేరు నిఖిత. వెల్కమ్ టు నిఖిత తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ఒక హైలీ యాక్యురేట్ పవర్ఫుల్ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్ గురించి చూద్దామండి. ఇది చాలా పర్ఫెక్ట్ బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఆఫర్ కూడా చెప్తాను. ఆల్గో టూల్స్ ఎలా అవైల్ చేసుకోవాలి, ₹1 కూడా స్పెండ్ చేయకుండా అనేది. అండ్ మనం స్టార్ట్ చేసే ముందు, ఒకవేళ మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నేను స్టాక్ మార్కెట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎలా చేయాలి అని చూపించడానికి. సో మనం ఈ ఇండికేటర్ గురించి తెలుసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి స్టొకాస్టిక్ మొమెంటమ్ ఇండెక్స్ ఆఫ్ మనీ ఫ్లో ఇండెక్స్ అనేది టైప్ చేసి ఇక్కడ ఒక ఇండికేటర్ వస్తుందండి, ఆంధ్రే 007 అనే పేరుతో. అది క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఈ ఇండికేటర్ యాడ్ చేసుకోగానే ఇక్కడ మనకి చాలా లైన్స్, హిస్టోగ్రామ్స్ అవి కనిపిస్తూ ఉంటాయండి. మనకి ఇవన్నీ అవసరం లేదు. ఇవి డిసేబుల్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే SMI హిస్టోగ్రామ్ అని ఉందో అది డిసేబుల్ చేసుకోండి. సెంటర్ లైన్, ఈ బ్లాంక్గా ఉన్నది టాప్ లైన్, ఇంకా బాటమ్ లైన్ డిసేబుల్ చేసుకోండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసి టాప్ దగ్గర ఈ టాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని వైట్ కలర్గా చేసి లైన్ స్టైల్ని చేంజ్ చేసి థిక్నెస్ కొంచెం పెంచుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఇది చేంజ్ అవుతుంది. మనకి ఈ లైన్స్ ఇంపార్టెంట్, అందుకని దీని విజిబిలిటీ చేంజ్ చేస్తున్నాం మనం. ఇది చేంజ్ చేసుకొని థిక్నెస్ కొంచెం పెంచేసి కలర్ చేంజ్ చేసుకోండి. తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇండికేటర్ వాడతారండి. SMI ఒకటి, ఇంకా MFI ఒకటి. SMI అనేది స్టొకాస్టిక్ మొమెంటమ్ ఇండెక్స్ అంటారు. MFI అంటే మనీ ఫ్లో ఇండెక్స్ అండి. స్టొకాస్టిక్ మొమెంటమ్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే ఇది ప్రైస్ మొమెంటమ్ని మెజర్ చేయడానికి చాలా బాగా యూస్ చేస్తారు. MFI అనేది ప్రైస్ అండ్ వాల్యూమ్ని మెజర్ చేస్తారండి. బయట బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రెషర్ ఎలా ఉంది మార్కెట్లో అనే దాన్ని బేస్ చేసుకొని. సో ఈ 2 ఇండికేటర్స్ కాంబినేషనే ఈ ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్. ఈ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఈ రెడ్ కలర్ లైన్, దీన్ని SMI MFI లైన్ అంటారు. ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో దీన్ని సిగ్నల్ లైన్ అంటారు. సో ఇవి రెండిటి కాంబినేషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడే మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి. అవి ఎలా చూడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు కనుక ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 2 క్రాస్ ఓవర్స్ అవుతున్నాయండి. ఇక్కడ అవుతున్నాయి, ఇక్కడ అవుతున్నాయి. సో ఈ రెడ్ లైన్ ఎప్పుడైతే కింద నుంచి ఇలా బ్లూ లైన్ని క్రాస్ అవుతుందో దీన్ని బై సిగ్నల్గా అనుకోవాలండి. ఎప్పుడైతే రెడ్ లైన్ బ్లూ లైన్ని క్రాస్ అయ్యి ఇలా కిందకు వెళ్తుందో ఇది సెల్ సిగ్నల్గా అనుకోవాలి. అండ్ ఒకవేళ ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా సిగ్నల్స్ కనిపిస్తాయండి మనకి. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ అన్ని ట్రూ సిగ్నల్స్ కాదు, కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ కూడా అవుతాయి. అవి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దానికి నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అంటే, మనకి స్టొకాస్టిక్ మొమెంటమ్ ఇండెక్స్లో 2 లైన్స్ యూస్ చేస్తారండి. ఒకటి +40, ఇక్కడ ఈ సైడ్ రైట్ సైడ్ చూస్తే, ఇంకొకటి -40. ఈ 2 +40 అండ్ -40 అనేవి ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ కండిషన్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఎక్కడైతే బై సిగ్నల్ ఈ -40 కింద వస్తుందో ఆ బై సిగ్నల్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఎక్కడైతే సెల్ సిగ్నల్ అంటే ఎక్కడైతే ఇలాంటి సెల్ సిగ్నల్ +40 పైన వస్తుందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. ఈ 2 లైన్స్ మధ్యలో వచ్చే ఏ సిగ్నల్ని మనం కన్సిడర్ చేయం. ఇవన్నింటిని మనం ఇగ్నోర్ చేస్తాం. ఓకే, బై సిగ్నల్ ఏమో -40 కింద ఉండాలి, సెల్ సిగ్నల్ ఏమో +40 పైన ఉండాలి. ఇలా చేసినా కూడా మనకి అప్పుడప్పుడు ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయండి. దీన్ని ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేద్దామంటే ఒక ఇండికేటర్ యాడ్ చేద్దాం. ఇంకొకటి సూపర్ ట్రెండ్ ఇండికేటర్. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ మాకు తెలుసు కదండి, బయట ప్రైస్ ఎలా ఉంది మార్కెట్లో అనే దాన్ని బట్టి మనకి ప్రైస్ చార్ట్ పైన 2 లైన్స్ ఎప్పుడు చూపిస్తుందండి, గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ అనేది. ఇది బయట మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్గా కూడా కొంతమంది యూస్ చేసుకుంటారు. అండ్ వీటి బేసిస్తో మనం బై సెల్ సిగ్నల్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఇండికేటర్లో అనేది చూద్దాం. సో ఈ రెడ్ కలర్ సిగ్నల్ చూపించినప్పుడు సూపర్ ట్రెండ్ మనం ఓన్లీ సెల్ సిగ్నల్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అండ్ ఈ గ్రీన్ లైన్ ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు ఓన్లీ బై సిగ్నల్స్ని మాత్రమే చూస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి సూపర్ ట్రెండ్ రెడ్ కలర్ లైన్ వస్తుంది అంటే సెల్ తీసుకోవడానికి ఇప్పుడు మంచి టైం అని చెప్తుంది.
అండ్ మనం అనుకున్నట్టుగా ఇక్కడ సెల్ క్రాస్ ఓవర్ వచ్చిందండి, +40 పైన. అండ్ ఇక్కడ సూపర్ ట్రెండ్ రెడ్ కలర్లో ఉంది. సో ఈ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ మనకి ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. సో ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అప్పుడు మనం షార్టింగ్ చేయాలండి. ఇక్కడ షార్టింగ్ చేయాలి. అండ్ స్టాప్ లాస్ అయితే మీరు ప్రీవియస్ ఫ్యూ క్యాండిల్స్ హై తీసుకోవచ్చు, ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. టార్గెట్ ఏమో 1:2 రిస్క్ అండ్ రివార్డ్ రేషియో పెట్టుకొని తీసుకోవచ్చు, ఆర్ సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో కలర్ అప్పుడు పెట్టుకోవచ్చు అండి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సిగ్నల్ తర్వాత మార్కెట్ చాలా బాగా పడిందండి. మనం ఒకవేళ పొజిషన్ తీసుకొని ఉంటే ఇక్కడ చాలా ప్రాఫిటబుల్గా ట్రేడ్ చేసి ఉండొచ్చు. మనం ఒక బై ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సూపర్ ట్రెండ్ మనకి గ్రీన్ కలర్ ఇండికేషన్ ఇస్తుంది బై పొజిషన్ తీసుకోవచ్చు అని చెప్పడానికి. అండ్ ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ అవుతుందండి, -40 కింద మనం అనుకున్నట్టుగా మన 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి. గ్రీన్ లైన్ చూపిస్తుంది సూపర్ ట్రెండ్, -40 కింద ఈ రెడ్ అండ్ బ్లూది క్రాస్ ఓవర్ వచ్చింది. సో ఈ క్రాస్ ఓవర్ మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చేది ఈ క్యాండిల్లో. ఈ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అప్పుడు మనం లాంగ్ తీసుకోవాలి. స్టాప్ లాస్ మీరు కింద సపోర్ట్ని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. టార్గెట్ ఏమో అయితే 1:2 రేషియోగా తీసుకోవచ్చు, ఆర్ సూపర్ ట్రెండ్ చేంజ్ అయ్యేదాకా, అంటే సూపర్ ట్రెండ్ కలర్ చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ సిగ్నల్ తర్వాత మనకి మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళిందండి. ఒకవేళ ఈ పొజిషన్ తీసుకొని ఉంటే చాలా ప్రాఫిట్స్ ఎర్న్ చేసి ఉండొచ్చు మనం. ఇంకొక 2 పాయింట్స్ అండి దీని గురించి. ఫస్ట్ది ఏంటి అంటే, ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ మార్కెట్లో బాగా పనిచేస్తుంది దాన్ సైడ్ వేస్ మార్కెట్ అండ్ పుల్ బ్యాక్ మార్కెట్స్. అండ్ సెకండ్ ఏమో టైం ఫ్రేమ్ అండి, ఇది ఇంట్రాడే కాబట్టి మీరు 1, 2, 3 టైం ఫ్రేమ్ పెట్టుకొని చేస్తే చాలా ప్రాఫిటబుల్గా ఆర్ పర్ఫెక్ట్ సిగ్నల్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టుగా మీకు ఒక ఇంపార్టెంట్ ఆఫర్ అండి. మీకు కనుక ఆల్గో టూల్స్ కావాలి అనుకుంటే బ్లూ చిప్ ఆల్గోస్ అనే ఒక వెబ్సైట్ ఉందండి. వీళ్ళ దగ్గర చాలా ఆల్గో టూల్స్ ఉన్నాయి. మీకు ఈ ఆల్గో టూల్స్ కనుక వెబ్సైట్ ప్రైస్ కంటే ఇంకా తక్కువ కావాలి ఆర్ ఫ్రీగా కావాలి అంటే కనుక వీళ్ళ కాంటాక్ట్ పేజ్కి వెళ్ళి అక్కడ వాట్సాప్ నంబర్ ఉంటుందండి. ఆ వాట్సాప్ నంబర్కి నేను నా కోడ్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. ఆ కోడ్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే, ఆ కోడ్ని తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు డిస్కౌంటెడ్ ప్రైజెస్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆల్గో టూల్స్ ఎలా అవైల్ చేసుకోవాలి అనేది మీకు వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ.